Hello viewers, welcome back to my channel. So this video is about syllogism. సో మనకు సిలాయిజంలో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మనకు స్టేట్మెంట్స్ ఇస్తారు, కొన్ని కంక్లూషన్స్ ఇస్తారు. సో బేస్డ్ ఆన్ దట్ స్టేట్మెంట్స్ వీ హ్యావ్ టు కంక్లూడ్ ఇట్. అంటే మనకి ఏ కంక్లూషన్స్ అయితే ట్రూ అవుతున్నాయో ఇచ్చిన స్టేట్మెంట్కి అవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ మనకి స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే మనకి 2 టైప్స్ ఉంటాయండి స్టేట్మెంట్స్. ఒకటి వచ్చేసి యూనివర్సల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్టికులర్. మనం యూనివర్సల్ అని ఎలా కనపెడతామంటే మనకి 2 టర్మినాలజీస్ ఉంటాయి ఇందులో. ఆల్ కానివ్వండి, నో కానివ్వండి, 2 ఉంటాయి. అండ్ పర్టికులర్ వచ్చేసి మనకి 2 ఉంటాయండి, సమ్ అండ్ సమ్ నాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్మెంట్ ఇలా ఉందండి, ఆల్ బాయ్స్ ఆర్ టాల్ అని. ఓకే, ఆల్ బాయ్స్ ఆర్ టాల్ అని ఉంది. ఇక్కడ మనకి ఆల్ అంటే మనం ముందే చెప్పుకున్నాం, ఈ టర్మినాలజీ వచ్చేసి యూనివర్సల్ స్టేట్మెంట్ అని. సో